సత్సంగం ఉన్నదా నీకు కలిగిన మాత్సర్యం పోతుంది, అసూయ పోతుంది. చిచ్చి ఇలా బ్రతకకూడదు. ఆయన ఎలా ఉంటారు? అన్ని తెలిసిన వారు ఎవరైనా ఇంకొకరి గురించి మాట్లాడుతుంటే ఆయన అమ్మ బాబోయ్ ఎన్ని చదివారండి మహానుభావుడు, ఎన్ని విషయాలు తెలుసండి అని ఎంత పొంగిపోయి మాట్లాడతారు. ఏమీ తెలియని వాడు కనపడితే వాడు వృద్ధిలోకి రావాలయ్యా, వాడికి ఈశ్వర కృప కలగాలి అని వాడికి ప్రసాదం ఇచ్చి పంపిస్తాడే. నేను ఎలా ఇంకొకట్లా ప్రవర్తిస్తాను అని వెంటనే మార్పు వస్తుంది. మాత్సర్యానికి విరుగుడు సత్సంగమే. అయితే ఈ విరుగుడు దొరకాలి అంటే భగవద్ అనుగ్రహం కలగాలి. ఎక్కడ ఆ షణ్ముఖుడు షష్ఠీవ్రత ప్రియుడు 6 ముఖాలున్నవాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిందో అక్కడ ఒక్కొక్క గుణం విరిగిపోతుంటుంది, ఒక్కొక్క సుగుణం ఏర్పడుతుంది. ఈ 6 పోయి 6 మంచి గుణాలు వచ్చాయనుకోండి, అదే జీవితం పండిపోవడానికి కారణమవుతుంది. అదే సుబ్రహ్మణ్యం. ఆ స్థితిని పొందాలి అంటే ఆయన అనుగ్రహం నాకు అక్కర్లేదు అనగలిగిన వాడు ఎవడు ఉంటాడు లోకంలో?